నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్. స్కాలర్షిప్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకేనని వెల్లడి. గణిత శాస్త్రం పట్ల శ్రద్ధ పెట్టి కొత్త అధ్యయనాన్ని రూపొందించాలని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపు. లెక్కల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడి. పెద్దపల్లి జిల్లా వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి. స్పందించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వారం రోజుల్లో కల్పిస్తానంటూ వెల్లడి. పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఆలయ అనే పేరుతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ప్రముఖ విద్యావేత్త పారమిత ఎక్స్ఫ్లోరికా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృతుల సమ్మేళనం అనే అంశం ఆధారంగా జరిగిన ఆలయ అనే ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు. కళ్ళు చెదిరే నృత్యాలు, హృదయ స్పందనలను పెంచే పాటలు, ఆలోచనలను రేకెత్తించే నాటకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులం చేశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులు ప్రతిబింబించాయి. ఈ విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మొదటి బహుమతి, 50,000 ద్వితీయ బహుమతి, 35,000 తృతీయ బహుమతి, 25,000 మరియు 4, 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 మొత్తం 5,20,000 రూపాయల నగదు బహుమతులను డాక్టర్ ఈ ప్రసాదరావు అందజేశారు. ఈ విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సహా ఓవరాల్ ఛాంపియన్షిప్ ప్రత్యేక కార్యకలాపాలలో తరగతి ఉపాధ్యాయులను డాక్టర్ ఈ ప్రసాదరావు జ్ఞాపికలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఈ ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా కాలంతో పోటీ పడుతూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోద్రావు, ఈ రాకేష్, ప్రసాద్, ప్రాచి, వియుఏ ప్రసాద్, టిఎస్వి రమణ, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు నాగరాజు, రాము, రవీంద్ర, పాత్రో, భవానీ, సరిత, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రముఖ విద్యావేత్తలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. And my true colors of India. Most enthusiastic, beloved children. National integration is a concept. Welcome All to colors of India. Our annual day celebration Children are beautifully 2024. trained. They are showcasing their talents. Alaya, whatever they have True learned Colours this of year. India. They are able to showcase, in front of the I am parents very and the teachers. much delighted to stand before you I'm today. happy to say that this to year the children have annual really, report built up their of skills, Paramita their Heritage School, personality, Pinnacle, and in addition to their for this studies. academic year 2024. And Paramita Heritage School is doing exceptionally very So well before getting in terms into of that, high quality education based on national education the purpose policy. of conducting this On this annual day, day, we are also distributing scholarships worth it is the best opportunity 5.5 lakhs for all the to children the students who are meritorious exhibit in their their talent maths, physics and in the form chemistry. of a dance, And those singing, scholarships will be issued. and drawing. అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 3 నెలల క్రితం సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని, దాంట్లో భాగంగానే సీఎంఆర్ఎఫ్ సంబంధించిన ఫైళ్లు ప్రభుత్వానికి పంపించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలుస్తుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. లబ్ధిదారులకు తాము పంపించిన 40 రోజుల్లోనే చెక్కులు రావడం జరిగిందని, ఈ రోజు వారికి పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. చెక్కులు అందుకున్న వారు కొట్టే పోచయ్య, ఎన్ లక్ష్మి, ఉడత కుమరయ్య, వి ప్రకాష్ రావు, ఎం రాజయ్య, జి మధుసూదన్, జె నరసమ్మ, యాదగిరి తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎండి తాజ్, గుండాటి శ్రీనివాసరెడ్డి, వాడి వెంకటరెడ్డి, షబానా మహమ్మద్, ఊరాడి లత, మహాలక్ష్మి, అస్తపురం తిరుమల, షెహన్సా, మాసం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకు సహాయం అందించడానికి మేము వాళ్ళకి సంబంధించినటువంటి బిల్స్ కానీ అవన్నింటినీ కూడా మరి సబ్మిట్ చేసి వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆరోగ్యశ్రీతో పాటు అన్నిటినీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అమలుపరుస్తూ పేదవారికి మరి ఏ విధంగా ఆదుకోవాలి అనే సదుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూడా వాళ్ళకు సొంతంగా ఖర్చులు భరించినప్పటికీ కూడా వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో మరి వెంటనే మేము పంపించిన 40 రోజుల్లోనే వాళ్ళకు మరి చెక్కులు రావడం జరిగింది. ఇంకా చాలామందికి మరి మేము పంపించిన చెక్కులు రెడీ అయి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అందిస్తాం. ప్రభుత్వం చిత్తశుద్ధిని కనపరుస్తోందనడానికి ఇది నిదర్శనం. శ్రీ శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా విశిష్టమైనవని, చేసిన కృషి ఎంతో చారిత్రకమైందని ఆల్బర్ట్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కొనియాడారు. స్థానిక వావిలాలపల్లిలోని ఆల్బర్ట్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి స్మారకార్థం నిర్వహించినటువంటి ఆల్బర్ట్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ 2024 నిర్వహణ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి భారతదేశ గర్వించదగ్గ శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామానుజన్ గారు చిన్నతనం నుంచే గణిత శాస్త్రం పట్ల శ్రద్ధ చూపెడుతూ గణిత శాస్త్రంలో అనేక విషయాలను కనుగొని గణిత శాస్త్రానికి నూతన అధ్యాయాన్ని రూపొందించారన్నారు. ఈ విధంగా రామానుజన్ విశిష్టతను విద్యార్థులు తెలపడానికి గణిత శాస్త్రంలో పట్టు సాధించే వరకు శ్రమించాలన్నారు. ఈ సందర్భంగా ఆల్బర్ట్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024ను చాలా అట్టహాసంగా తెలంగాణ పరీక్ష నిర్వహించిన తీరు చాలా ఆదర్శనీయంగా ఉన్నదని మరియు ప్రశ్నలు చాలా చాకచక్యంగా అడిగారని విద్యార్థులు యాజమాన్యాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్, శ్రేయోభిలాషులు, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యా సంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు ఎగ్జామ్ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి శ్రీనివాస రామానుజన్ బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మన భారత ప్రభుత్వము జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా విదితమే. సో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆల్బర్ట్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ను మనం నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఇక్కడ కరీంనగర్ తర్వాత తదితర అన్ని ఈ ఉత్తర తెలంగాణలోని ప్రాంతాలు, ఈవెన్ హైదరాబాద్లో కూడా హనుమకొండలో చాలామంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మరి దీంట్లో మెరిట్ సంపాదించిన మొదటి 3 పిల్లలకి, ఆల్ఫోర్స్లో నుంచి 3 పిల్లలకి, నాన్ ఆల్ఫోర్స్ నుంచి అవుట్ సైడర్స్ నుంచి 3 పిల్లలకి, అంటే ప్రతి క్లాస్లో ఒక 6 పిల్లలకి మనము ఎగ్జామ్ కండక్ట్ చేయడం, మన ప్రైజులు, స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 4,44,444 రూపాయల వర్త్ స్కాలర్షిప్స్ మనం ఇవ్వడం జరుగుతున్నది. మరి ఔత్సాహికులందరూ మరి ముందుకు వచ్చేసినందులకి మరి మ్యాథమెటిక్స్ టీచర్స్కి, తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, అలాగే పేరెంట్స్కి, మరి మ్యాథ్స్ పైన మక్కువ చూపిస్తున్న పిల్లలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, గుండెపోటుతో జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీఓ మడిశెట్టి శ్రీనివాస్ కరీంనగర్లో మృతి చెందగా శనివారం కరీంనగర్లో ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులర్పించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ విధి నిర్వహణలో శనివారం సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారులు, సిబ్బందితో కలిసి విధులు నిర్వహించి ఆయన నివాసం కరీంనగర్కు చేరుకున్న కొద్దిసేపటికి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని ఆ కుటుంబానికి చెప్పారు. అయితే కలెక్టర్ సత్యప్రసాద్ అయితే మృతి చెందిన శ్రీనివాస్ కొడుకు మడిశెట్టి వంశీ డిపెండెంట్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులతో పాటు కాలనీ నివాసులు కలెక్టర్ను కోరారు.
హాస్టళ్ల సమస్యలు పెద్దపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కాల్వ శ్రీరాంపురం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగొని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్, కస్తూరిబా బాలికల హాస్టల్, మాల్యాల గ్రామ పరిధిలో గల మోడల్ స్కూల్ బాలికల హాస్టళ్లను మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో సీఎం రేవంత్ రెడ్డి డైట్ ఛార్జీలు పెంచిన సందర్భంగా హాస్టల్స్ పరిశీలిస్తున్నామని సారయ్య గౌడ్ అన్నారు. కస్తూర్బా పాఠశాలలో తాగునీటి సమస్య ఉన్న విషయంపై ఎమ్మెల్యే తాగునీటి కోసం బోర్వెల్ వేయించనున్నట్లు తెలిపారు. హాస్టల్లోని మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెడుతున్న విషయంపై ఆయా హాస్టళ్లలో విద్యార్థులను అడిగి తెలుసుకున్నట్లు అన్నారు. అయితే పలు హాస్టళ్లలో ఆట వస్తువులు అడిగారని, విద్యార్థులకు ఆట వస్తువులు అడిగారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతామన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా హాస్టల్స్ను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి నిరుపేద హాస్టల్ విద్యార్థులకు అండగా ఉంటున్నారన్నారు. 3 హాస్టళ్లలో ఉన్న కొన్ని సమస్యలు మా దృష్టికి రావడం జరిగిందని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సద్దయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ సబ్బాని రాజమల్లు, మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, నాయకులు యనగంటి రవి, మాదాసు సతీష్, మేడి అశోక్ గౌడ్, శ్రవణ్ కుమార్, హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ, కస్తూర్బా ప్రిన్సిపల్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పిల్లలందరికీ కూడా ఎలాంటి మెస్ ఛార్జీలు పెంచక, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచక, డైట్ ఛార్జీలు పెంచక ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క విద్యాశాఖ వారి దగ్గరనే ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు 40% అంటే 60 రూపాయలున్న అబ్బాయికి ఇవాళ 200 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పిల్లల యొక్క కష్టం చూసి, ఇబ్బందులు చూసి ఎలాంటి ఇబ్బందులకు రావద్దు, మంచి భోజనం అందించాలి, మంచి సంతోషకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే హాస్టల్లో చదువుకుంటారు కాబట్టి వారందరి బాగు కొరకు ఈ యొక్క మెస్ ఛార్జీలు పెంచినటువంటి, డైట్ ఛార్జీలు పెంచినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా దత్తాత్రేయ స్వామి ఈ ప్రాంత ప్రజలపై ఆశీస్సులు ఉండి పాడి పంటలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని దత్తాత్రేయ జయంతి పురస్కరించుకుని దత్తాత్రేయ ఆలయంలో మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం దంపతులతో ఆలయంలోని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని ఆలయంలోని గణపతి పూజ, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ దత్తాత్రేయ స్వామి ఈ ప్రాంత ప్రజలను చల్లగా చూసి పాడి పంటలతో, పిల్ల పాపలతో అందరూ సుఖశాంతులతో ఉండేలా చూడాలని దత్తాత్రేయ స్వామి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం వారి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈరోజు పవిత్రమైన దత్తాత్రేయ జయంతి. ఈ సందర్భంగా గంభీరావుపేట వెలిసినటువంటి దత్తసాయి దేవాలయంలో ఇప్పుడే ఈ సందర్భంగా గణపతికి అథర్వణ శీర్షంతో అభిషేకం, పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇప్పుడే దత్తాత్రేయ స్వామివారి పూజా కార్యక్రమం, అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం ఇక్కడ అందరి గ్రామస్తులపైన, ఇక్కడ అందరి వృత్తి, విద్యా, వ్యాపారాలకు సంబంధించిన అందరిపైన ఉండాలని ఆశిస్తూ పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు, రేపు జరగనున్న ఈ పరీక్షకు 9,018 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూప్ 2 రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కాలేజీ వద్ద నిమిషం ఆలస్యం నిబంధనతో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లేట్ రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. డీసీపీ చేతన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
9 సెంటర్లు వచ్చి పెద్దపల్లి పట్టణంలో ఉన్నాయి. జిల్లా కేంద్రమైనటువంటి పెద్దపల్లిలో 9 సెంటర్లు, మరి ఆ 2 సెంటర్లు కలిపి 11 సెంటర్లు. ప్రతి చోట కూడా ఒక ఎస్ఐ లేదా సిఐ అధికారి నియమించడం జరిగింది. అట్లాగే ఈ క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా మన కలెక్టరేట్ నుంచి ఇక్కడికి మరియు అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా రూట్ ఆఫీసర్స్ ఉన్నారు. పెద్ద ఎత్తున బందోబస్తు అరేంజ్మెంట్ చేసినాం. ఎటువంటి సంఘటనలు అవాంఛనీయంగా ఇప్పటివరకు జరగలేదు. ఆల్రెడీ మొదటి ఎగ్జామ్ అంటే ఉదయం పూట ఈరోజు ఫస్ట్ పేపర్ ఏదైతుందో అది ఎగ్జామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, జరుగుతున్నది. ఇప్పుడు లోపలికి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా 9:30కి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా పెద్దపల్లిలో కానీ సుల్తానం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మా ఎస్ఐలు సిఐలు అందరూ కూడా మా సిబ్బంది అందరూ కూడా పర్ఫెక్ట్గా అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఏది కూడా సెల్ ఫోన్లు కానీ ఇటువంటి కానీ ఏమి పంపించకుండా చెక్ చేయడం, వాళ్ళు టీజీపీఎస్సీ అధికారులు అందరూ కూడా చెక్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళకి కూడా మేము కోఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడే జరగలేదు, జరగకుండా చూసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1983-84కు సంబంధించిన విద్యార్థులు 41 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడులను గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గురువులతో కలిసి తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 మంది పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకుని అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం దివంగతులైన ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులకు ఆత్మశాంతి కోసం నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాపురావు, నరసింగరావు, ఉపాధ్యాయులు కృష్ణన్, చిన్నారాములు, సుధాకర్ రెడ్డి, సుదర్శన్, లింగారావు, రామరెడ్డి ఉపాధ్యాయులను సాల్వలతో సత్కరించి మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, భూస లక్ష్మణ్, ముక్తార్, పద్మలక్ష్మి, భూలక్ష్మి, గంగాధర్, సత్యనారాయణ, ప్రవీణ్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎవరు జరుపుకుంటూ లేదో తెలియదు. మేము గెట్ టుగెదర్ జరుపుకుంటూ ఉన్నాం. మరి దీంట్లో దాదాపు అప్పుడు 63 మంది విద్యార్థులు ఉండే, అందులో 10 మంది స్వర్గస్థులు అయినారు. మరి ఇప్పుడు 53 మంది విద్యార్థుల్లో 42 మంది ఈరోజు హాజరవుతూ ఉన్నారు. 42 మందిలో 6 అమ్మాయిలు, మిగతా వాళ్ళు అబ్బాయిలు ఇక్కడ హాజరైనారు. ప్రస్తుతానికి అబ్బాయిలం కాదు, మేమే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినాం. రిటైర్మెంట్ ఏజ్లో ఈ గెట్ టుగెదర్ జరుపుకోవడం అనేది ఇంతకుముందు ఎక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు. కాబట్టి మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఒకరినొకరు కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. చాలామంది కూడా నేను పలానా అని చెప్తేనే గుర్తుపెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. నిజంగా చాలా 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 సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ అనేది చాలా చాలా ముఖ్యమైనది. విద్యార్థి దశలోనే మన జీవితానికి పునాదులు ఏర్పడతాయి. మరి దానికి సంబంధించిన మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి సార్లు కూడా 10 మంది ఈరోజు హాజరవుతూ ఉన్నారు. వారందరి సమక్షంలో మేము చాలా చాలా సంతోషంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మేము ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకొని దీంట్లో మా యొక్క ఆ టైం నుంచి 10వ తరగతి వదిలి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే మేము మళ్ళీ కలుసుకున్నాం. కాబట్టి మరి ఈ జీవితంలో 40 ఏళ్ళ జీవిత కాలంలో ఎవరెవరి జీవితాలు ఎలా సాగినాయో మేము చర్చించుకుంటాం. చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి లెదర్ ఇండస్ట్రీ పార్కుల కోసం అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడాలని పార్కు రుక్కాపూర్ లెదర్ ఇండస్ట్రీ పార్కు సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పొత్తూరి రమేష్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు మంజూరు చేసి ప్రారంభించాలన్నారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట లెదర్ ఇండస్ట్రీ పార్కు కోసం మాట్లాడాలని వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట లెదర్ ఇండస్ట్రీ పార్క్ అధ్యక్షుడు మోతి స్వామి, రుక్మాపూర్ లెదర్ ఇండస్ట్రీ సంఘం వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హసీనా, జనరల్ సెక్రటరీ కనకం శ్యామలత, బూరుగుపల్లి సర్పంచ్ గడ్డం అంజయ్య గౌడ్, నోదులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సానుకూలంగా స్పందించారన్నారు. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడతారని, సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధుల కేటాయింపు కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని, ఎన్ఓఎస్ను కనుగొనడం జరిగిందని ఆమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ధర్మపురి సాగర్ అన్నారు. డిగ్రీ విద్యార్థులు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానాలు లభించేలా
ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. ఈ పుస్తకాన్ని క్రమశిక్షణతో చదివితే డిగ్రీ పరీక్షలతో విద్యార్థులు సులభతరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు తలా ఒక పుస్తకాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డిగ్రీ విద్యార్థులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ బాయ్స్లో ఈరోజు మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేను స్వతహాగా తయారు చేసినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నోట్స్ని వీళ్ళకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను విద్యార్థులందరికీ కోరుకునేది ఏంటంటే ఈజీగా అర్థమయ్యే విధంగా పరీక్షలలో మంచి మార్కులు వచ్చే విధంగా ఈ నోట్స్ని తయారు చేయడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ కూడా చదువుకొని క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ విధంగా నేను తయారు చేశాను. దీన్ని మీరు అందరూ చదువుకొని రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని నా తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను. మీరు మంచి మార్కులు సాధించి మీ కళాశాలకు మీ తల్లిదండ్రులకు కూడా పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని మండల కేంద్రంలో రాజీవ్ చౌక్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బస్సు జాతాను చేపట్టినట్లు ఆశా వర్కర్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బస్సు జాతాను చేస్తున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లపై నిర్లక్ష్యం చేస్తూ గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లను చిన్నచూపు చూస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆశల సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పని చేయించుకొని అమౌంట్ ఇవ్వకుండా కూడా ఆ విధంగా మా శ్రమను దోపిడీ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చేసి ఇప్పుడు 8-9 నెలలు కావచ్చుకున్నా కానీ మన ఆశా వర్కర్ల కోసం ఎలాంటి భావన అనేది రాకపోవడం వల్ల ఈ ఆందోళన చెందడం. గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ ఏమైనా కావాలి అని చెప్పేసి మేము అంటే ఇచ్చిన షూరిటీ ప్రకారం అయితే మిగతా వాళ్ళందరూ అమౌంట్ రిలీజ్ అవ్వలేదు, ఆర్డర్ కాపీస్ మాత్రమే వచ్చినాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని సర్వేలు కూడా మాతో చేపిస్తామని చెప్తే వాటిని నిరాకరించి మేము ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్ల కోసం ఏదైనా ప్రభుత్వము ఖచ్చితంగా మా కోసము అందిపుచ్చే విధంగా ఏదో ఒకటి మాకు ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశము. ఫిక్స్డ్ వేతనం గతం నుంచే ఇప్పటిదాకా ఎంత కష్టపడి చేస్తున్నామన్నది చేయూతని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా వర్కర్లకు చేయూతని ఇస్తానన్న ప్రభుత్వము ఇకనైనా మా నుంచి అసలు ఏదైనా ఆలోచించి మా కోసం నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశంలో పడాలి అన్న ఉద్దేశంతో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18వ తారీఖు రోజు బస్ జాతా ప్రారంభించడం జరిగింది. ఉద్యోగరీత్యా నగరంలో స్థిరపడ్డాడు, పట్టణంలో అయితే స్థిరపడ్డాడే కానీ ఆయనను పుట్టి పెరిగిన పల్లెవాసన వీడలేదు. ఆవులు గేదెల మధ్య పెరిగిన బాల్యం, పచ్చటి మొక్కల మధ్య గడిపిన కాలాన్ని ఆయన మర్చిపోలేదు. కాంక్రీట్ జంగల్లో కాలం గడపడం ఆయనకు ఇబ్బందిగా మారింది. పొల్యూటెడ్ వెదర్, రసాయనాలతో పండించిన కూరగాయలు రుచించలేదు. దీంతో తానే సొంతంగా పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటిపై స్లాబ్ని పెరటుగా మార్చి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టారు ఆయన. సుమారు 450కి పైగా రకాల మొక్కలతో తమ ఇంటిని సేద్యశాలగా మార్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మిద్దె సాగులో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆబ్కారీ ఉద్యోగి యుగంధర్పై స్పెషల్ రిపోర్ట్. ప్రశాంతమైన వాతావరణం, మనసుకు ఆహ్లాదం కలిగించే పచ్చని మొక్కలు, చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా వివిధ రకాల పూల చెట్లతో కనిపిస్తున్న ఈ 3 అంతస్తుల భవనమే మనం చెప్పుకున్న టెర్రస్ గార్డెన్. పచ్చని మొక్కల మధ్య తన పని తాను చేసుకుంటున్న ఈయనే మిద్దె సాగు చేస్తున్న సాగుతారు. ఈయన పేరు జనగాని యుగేందర్. ఊరు కమలాపూర్, మండలం కానిపర్తి. ఈయన కరీంనగర్ ఆబ్కారీ శాఖలో విధులు నిర్వహిస్తుంటే ఆయన సతీమణి రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది.
యుగంధర్ తన బాల్యం మొత్తం పచ్చని మొక్కలు ఆవుల మధ్య గడుపుతూ ప్రకృతి ఒడిలో పెరిగారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా కరీంనగర్లో స్థిరపడ్డప్పటికీ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆయనను వెంటాడేవి. అయితే నిత్యం కూరగాయల్లో పురుగుల మందు, రసాయన ఎరువుల అవశేషాలు కనిపించడం ఆయనలో సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది. పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటుండడంతో ఇంట్లో ఉన్న ఇద్దరికి ఏదో ఒక వ్యాపకం కావాలంటూ ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడంతో పాటు తన ఇంటిని పచ్చని వనంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం మిద్దె తోట సాగుకు శ్రీకారం చుట్టారు. ఓవైపు తన విధులు నిర్వహిస్తూనే మిగతా సమయంలో కూరగాయలు సాగు చేస్తున్నారు యుగంధర్. మొక్కలకు హాని కలగకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ రసాయనిక అవశేషాలు లేని కూరగాయలు సాగు చేస్తున్నారు. చిన్న చిన్న కుండీల్లో ఆకుకూరలతో మొదలైన మిద్దె సాగు అంచెలంచెలుగా కూరగాయలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు ఇలా మార్కెట్లో కొత్తగా ఏ మొక్క కనిపించినా విడిచిపెట్టకుండా మేడ మీద నాటేస్తున్నాడు ఈ సాగుదారు. 450కి పైగా రకాల మొక్కలతో ఇంటిని నందనవనంగా మార్చాడు. మిద్దె సాగుతో డాబాపై మరీ బరువు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు సాగుదారు. కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, మట్టిని ఉపయోగించి మిశ్రమాన్ని తయారు చేసుకుని సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఉదయం లేవగానే గార్డెన్లోకి వెళ్లే యుగంధర్ పిచ్చుకల కిలకిల రావాలు వింటూ పచ్చదనం మధ్య సమయాన్ని గడుపుతారు. మొక్కలకు నీటిని పెడుతూ ప్రతి మొక్కతో మాట్లాడతాడు. వాటి యోగక్షేమాలు తెలుసుకుంటాడు. సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి రాగానే మళ్ళీ తన వ్యవసాయ క్షేత్రంలోకి దూరిపోతాడు. మిద్దె గార్డెన్లో తోటకూర, బచ్చలి కూర, గోంగూర లాంటి ఆకుకూరలతో పాటు చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ లాంటి కూరగాయలు, యాలకులు, మిరియాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు లాంటి స్పైసెస్, నిమ్మకాయ లాంటి వాటిని వివిధ రకాల పూల మొక్కలను సాగు చేస్తున్నాడు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్కాలర్షిప్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకేనని వెల్లడి. గణిత శాస్త్రం పట్ల శ్రద్ధ పెట్టి కొత్త అధ్యయనాన్ని రూపొందించాలని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపు. లెక్కల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడి. పెద్దపల్లి జిల్లా వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి. స్పందించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వారం రోజుల్లో కల్పిస్తానంటూ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.